వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. ప్రస్తుతం మనతో పాటు ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి గారు ఉన్నారు. లక్ష్మారెడ్డి గారు చెప్పండి, అంటే ఈరోజు మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాము. నిజంగా మహిళలకి స్వాతంత్రం వచ్చిందని చెప్పేసి అనుకోవచ్చా? అండ్ కాంగ్రెస్ ప్రభుత్వం 1,00,00,000 మంది మహిళలకి కోటీశ్వరాలని చేస్తా అంటున్నారు. అండ్ ప్రతి ఒక్కరు మహిళలకి ఉచిత హామీలు, మహిళల పేరు మీద హామీలు ఇవ్వడమే తప్పించి మహిళలకు నిజమైన న్యాయం జరుగుతుందని చెప్పేసి అనుకోవచ్చా? ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మరి దేశంలో ఉన్నటువంటి, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మహిళ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరి నిజంగా కూడా ఏంటంటే, మహిళలు సాధించుకున్నటువంటి ఉద్యమంలో భాగంగా సాధించుకున్నట్టుందే మహిళా దినోత్సవం. మహిళల పని వేళలో మార్పు కానీ, లేదంటే ఓటు హక్కు కల్పించడం కానీ, సమాన పనికి సమాన వేతనానికి సంబంధించినటువంటి దానిపైన పోరాట స్ఫూర్తియే ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం. స్వతంత్రం వచ్చి ఇన్ని రోజులు అవుతున్నా కూడా మీరు అన్నట్టుగా స్వతంత్రాలుగా తిరిగేటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో లేదు అని చెప్పేసి బాధపడతా ఉన్నాం. ఇంకా కూడా తమ హక్కుల కోసం పోరాటం చేస్తూనే ఉంది ప్రతి మహిళ. ఈరోజు రాజకీయంగా, ఆర్థికంగా, మరి అదేవిధంగా ఉద్యోగ రంగాల్లో, అన్ని రంగాల్లో కూడా మహిళలు ఒక ఉన్నతమైనటువంటి స్థానానికి రావడం జరిగింది. అయినప్పటికీ కూడా ఏంటంటే, వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేసేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మహిళలకు ఈ కాంగ్రెస్ పార్టీ హయాంలో అయితే రక్షణ కరువు అయిపోయింది. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, మరి హత్యలు, అత్యాచారాలు, గృహహింసలు ఇవన్నీ కూడా బాగా జరుగుతున్నాయి. అసలు ఈ ప్రభుత్వం ఈరోజు మరి మహిళలను కోటీశ్వరులు చేస్తా అని చెప్పేసి హామీ ఇవ్వడమే తప్ప నెరవేరుస్తుందని అయితే నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే ఎలక్షన్స్ ముందు మహిళల ఓట్లు దండుకొని గెలిచినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఇచ్చినటువంటి 2,500 రూపాయలని మర్చిపోవడం జరిగింది. తులం బంగారం కేసీఆర్ కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి ఇస్తే దానికి తులం బంగారం ఇస్తామని చెప్పేసి మర్చిపోవడం జరిగింది. మరి అదేవిధంగా ఈరోజు ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ ఇవ్వాలి, మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలి, కానీ అది కూడా మర్చిపోయింది. మళ్ళీ ఈరోజు మహిళలకు ఉచిత బస్సులు ఇచ్చిండ్రు, బస్సులు సరిగా లేక మహిళలు నిలబడిపోయి కొట్లాడుకునేటువంటి పరిస్థితి ఈరోజు కల్పిస్తూ ఉన్నారు. మరి అదేవిధంగా ఈ విధంగా చూసుకుని మహిళలకు స్కూటీ ఇస్తున్నారు, చదువుకునేటువంటి ఆ పిల్లలకు స్కూటీ ఇస్తా అని అది కూడా మర్చిపోవడం జరిగింది. మళ్ళీ ఈరోజు కొత్త పాలసీ తీసుకొస్తున్నారు, ఇందిరా మహిళా శక్తి పాలసీ అంట. మరి అది కూడా నీటి మీద మూటలాగానే ఉంటుంది, అంటే నీటి మీద బుడగలాగానే ఉంటుంది అని చెప్పేసి మేము భావిస్తాను. మరి రక్షణ అయితే మొత్తంగా ఫెయిలియర్ అయిపోయింది. గవర్నమెంట్ ఏంటంటే మహిళల రక్షణలో పూర్తిగా విఫలమైంది. ఎందుకంటే అంతకుముందు కనీసం 181కి ఫోన్ చేసిన, 100కి ఫోన్ చేసిన రెస్పాండ్ అయ్యేటువంటి పరిస్థితుంది. కానీ ఇప్పుడు ఎటువంటి రెస్పాన్స్ అనేది లేదు. మహిళలు ఎక్కడైనా అవమానం గురైనా కూడా దాన్ని కనీసం ఇచ్చేయాలని చెప్పేసి ఆలోచన కూడా ఈ ప్రభుత్వానికి లేదు. మేడం, ఆ రోజు అసెంబ్లీలో కూడా అవమానించారు అని చెప్పేసి అన్నారు మేడం. నిజంగా అంటే అసెంబ్లీ సాక్షిగానే మహిళలకి న్యాయం జరుగుతుంది అనుకోవచ్చు? మనము రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చూడడం జరిగింది. 2 మహిళలను పట్టుకొని ఏ విధంగా ముఖ్యమంత్రి గారు అవమానపరిచారు అంటే, శాసన సభలోనే, శాసనాలు చేసేటువంటి సభలో, గౌరవించాల్సినటువంటి సభలోనే మహిళలుగా మరి ఆ రోజు మమ్మల్ని అగౌరవపరిచినట్టంటే రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మరి ప్రభుత్వంలో గౌరవం లేదని స్పష్టంగా తెలిపారు. సో రాష్ట్ర ప్రభుత్వం ఫస్ట్ ఆఫ్ ఆల్ మహిళలకి న్యాయం జరగాలి, న్యాయం చేకూర్చేటట్లు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా సునీత లక్ష్మారెడ్డి గారు అంటున్నారు. సునీత లక్ష్మారెడ్డి గారితో స్పెషల్